హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను మా ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేశానండి ఫర్ లంచ్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ టైం టుగెదర్. సో పొద్దున్నే లేవగానే నేనైతే ఫస్ట్ టీ పెట్టేసుకున్నానండి. ఫ్రెష్గా ఫస్ట్ టీ తాగేసి నా డే స్టార్ట్ చేశాను. సో నేనైతే డైలీ అల్లం టీ తాగడం అలవాటు. అది కరోనా టైం అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను. నాకు అంతకుముందు నాకు అల్లం టీ అంటే అసలు అలవాటు లేదు. బట్ అల్లం టీ తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేనైతే రియల్గా చెక్ చేసుకున్నాను. నా విషయంలో అయితే చాలా ప్రూవ్ అయ్యాయి. సో దాని గురించి నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. బట్ చాలా ఫ్రెష్ అండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అల్లం టీ. సో దానివల్ల నాకు హెడేక్ కానీ మైగ్రెయిన్ కానీ ఇలాంటివి చాలా ఇష్యూస్ కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. సో డైలీ అది కంటిన్యూ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నో. సో ఇవాళ అయితే మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు. నేను వాళ్ళందరికీ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకని నేను కొంచెం వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. సో ఫస్ట్ మా టెర్రస్ పైకి వెళ్ళైతే నేను మొన్న చూపించానుగా టెర్రస్ గార్డెన్ది, అక్కడ బీరకాయలు అండ్ ఫ్రెష్గా పాలకూర అయితే కోసుకొని వచ్చేసాను. సో దెన్ క్విక్గా మా బాబు స్కూల్కి వెళ్ళగానే వంట అయితే స్టార్ట్ చేసేసానండి. సో లంచ్ టైం కల్లా అన్ని వెరైటీస్ రెడీ అవ్వాలి కదా, అందుకని ఫస్ట్ స్వీట్ చేసేసుకున్నాను. గులాబ్ జామ్ చేసి పక్కన పెట్టేస్తే, సో అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అంతవరకు కూల్ అయిపోద్ది అని చెప్పి, సో దెన్ మెన్యూ స్టార్ట్ చేసేసి ఆలూ ఫ్రై చేసేసాను ఫస్ట్. సో అందులో వెజ్ ఉన్నారండి, నాన్ వెజ్ ఉన్నారు, అందుకని వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చేశాను. సో నాకు కుకింగ్ చేసేటప్పుడు వీడియో కుదరలేదు, అందుకే అయ్యాక అన్నీ రెడీ పెట్టాక చూపిస్తున్నాను మీకు. సలాడ్, గులాబ్ జామ్ అండ్ ఆలూ ఫ్రై చేశాను. పైన తెచ్చిన పాలకూర పప్పు, సాంబార్ చేశాను. సో ఇవన్నీ వెజ్ వాళ్ళకండి. బీరకాయతో పచ్చడి చేశాను, బీరకాయ పచ్చడి. సో వంకాయ పూర్ణం, గుత్తి వంకాయ అంటారు, వంకాయ పూర్ణం అది చేశాను. అండ్ రైతా, కర్డ్తో రైతా చేసేసి ప్లెయిన్ కర్డ్. అండ్ ఇక్కడ వచ్చేసి బగారా రైస్. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి ఓన్లీ వన్ వెరైటీ అండి, సింపుల్గా చికెన్ ఫ్రై. అండ్ ఫైనల్లీ విత్ పాపడ్స్ అండ్ మిర్చి బజ్జీ చేసుకున్నాము. సో దెన్ ఫ్రెండ్స్ వచ్చేసారు అండ్ వెంటనే ఆకలి వేసేసింది. లంచ్ టైం అవగానే ఫాస్ట్గా లంచ్ చేసేసి మేమైతే అందరం గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసామండి. సో అందరు కలిసినప్పుడే కదా గేమ్స్ ఆడుకుంటే ఒక ఫన్ ఉంటుంది. ఎప్పుడూ పెట్టుకునే ముచ్చట్లేగా, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. సో సరదాగా అందరం కలిసి నేనైతే 5-6 గేమ్స్ ప్లాన్ చేశాను. సో 1 by 1 ఇక్కడ ఆడడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చిన్న గేమ్ ఇది, మార్బుల్స్ అండ్ పేపర్ గ్లాసెస్తో అయితే ఆడటం స్టార్ట్ చేశారండి. సో దానివల్ల కాసేపు రిలీఫ్ అవ్వచ్చు గేమ్స్ ఆడుతూ ఉంటే అనేది నాకైతే అనిపించింది. సో కొన్ని ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఈ గేమ్స్ వల్ల ఏంటంటే కాసేపు మనం అన్నీ మర్చిపోయి చిన్నపిల్లల గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకో గేమ్ వచ్చేసి కొన్ని కప్లో బియ్యం పోసేసి దానికి ఒక పెన్ ఆర్ పెన్సిల్ పెట్టి బ్యాంగిల్స్తో అలా తగిలేస్తూ ఎన్ని ఎక్కువ వేస్తే అలా అనమాట. సో ఒక్కొక్క రౌండ్లో ఎవరో ఒకరు విన్నర్ అవుతూ ఉంటే, సో అలా గ్రూప్లో సో ఆ పెన్కి అలా పెన్సిల్తో ఎన్ని వీలైతే అన్ని బ్యాంగిల్స్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే 1 by 1 అందరం అన్ని గేమ్స్ ఆడుకొని చాలాసేపు టైంపాస్ చేసాము. సో ఫుల్గా తిన్నాం కదా, సో తిన్నదంతా అరిగేసరికి ఇలాంటి గేమ్స్ ఆడుతూ, ఇక్కడైతే మినపగుళ్ళండి మేము ఇన్నోవేట్గా తినేసి ఇది స్పూన్తో కాకుండా ఐస్ క్రీమ్ స్టిక్తో అయితే బాగా మజా వస్తుందని చెప్పి ఐస్ క్రీమ్ స్టిక్ యూజ్ చేస్తూ మినపగుళ్ళు ఒక బౌల్లోంచి ఒక బౌల్లోకి, దట్టు ఎట్ ఏ టైం 1 మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో అలా చేస్తూ చాలా అన్నీ అంటే 30 సెకండ్స్ కానీ 1 minute కానీ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో యాక్చువల్లీ 10-12 మెంబర్స్ని ఇన్వైట్ చేశాం, కానీ ఫైనల్గా ఓన్లీ 9 మెంబర్సే వచ్చారు. సో ఒకరు కొంచెం చిన్న వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు, ఒకరేమో వాళ్ళ పాప కోసం స్కూల్కి వెళ్ళారు, అలా అన్నమాట. ఫైనల్గా మేమైతే ఇంతమంది ఉంటే అంతమంది ఆడటం స్టార్ట్ చేసాము. ఇన్ బిట్వీన్ చూపించలేదు, వీడియో బ్లాగ్ చేయలేదు. సో ఇన్ బిట్వీన్ అయితే ఐస్ క్రీమ్స్, గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, స్ప్రైట్, థమ్స్ అప్ అలా తాగుతూ. ఇదేంటంటే మధ్యాహ్నం టైం అండి, కిడ్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా కొంచెం టైం ఉంటుంది కదా, ఎప్పుడు రొటీన్గా ఇంట్లో వాళ్ళే ఉంటాయి కదా, అప్పుడప్పుడు వాళ్ళు మంత్లీ వన్స్ ఇలా అందరం గ్యాదర్ అయ్యి
ఇలా కాసేపు 1-2 అవర్స్ స్పెండ్ చేసి గేమ్స్ ఆడుకుంటే కొంచెం మనకి రిలాక్సేషన్ ఉంటుంది కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో వచ్చి రాగానే మాట్లాడుకొని ఎవ్రీ టైం ఉండేదే కదా, ఫోన్లలో అయినా మాట్లాడుకోవచ్చు, ఎప్పుడు మాట్లాడుకున్నమాట. సో అందుకని ఆ ఉన్న కాసేపు అందరం ఇలా టైం స్పెండ్ చేస్తే కొంచెం మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. అందరూ అన్నీ మర్చిపోయి కాసేపు చిన్నపిల్లలాగా పిల్లలాగా ఎలా అయినా ఆడుకోవచ్చు అన్నమాట. సో ఇలా కొన్ని గేమ్స్ అయితే ఆడేసాను. తర్వాత ఇదొక గేమ్, పెన్సిల్కి ఎన్ని కాయిన్స్ వీలైతే అన్ని పైన స్టే చేయాలన్నమాట. అలా ఎన్ని వీలైతే అన్ని, దట్టు 30 అన్నిటికీ 30 సెకండ్స్ 1 మినిట్ గేమ్స్ అలా పెట్టేసి ఆడుకున్నాము. చాలా సరదాగా అనిపిస్తుంది. కాసేపు పిల్లల్ని తిడతాం మనం ఆడుతుంటే, కానీ మనం ఆడుతుంటే అనిపిస్తుంది, వాటిలో ఉంటేనే ఇంట్రెస్ట్ వస్తుంది. చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించదు, కానీ ఆడితే వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫ్రెండ్స్ అందరూ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదర్ అయినప్పుడు గేమ్స్ ఆడి చూడండి. సో ఫైనల్లీ మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ ఈ బ్లాగ్ ఇంకా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.